ఆ యువకుడు చేసే పోరాటం ముందు విధి సైతం తల వంచాల్సిందే. చిన్నప్పుడు చేతికి తగిలిన గాయం అతడిని దివ్యాంగుడిని చేసిన విధినే ఎదిరించి ఏటికి ఎదురు ఈదుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ క్రీడాకారుడు అమర్ సాయినాథ్. కర్నూలు జిల్లాకు చెందిన చంద్రశేఖర్, ఉమామహేశ్వరి దంపతుల కుమారుడు అమర్ సాయినాథ్ చిన్నతనంలో అతని చేతికి తగిలిన గాయం కారణంగా అతడు ఎడమ చేతిని శాశ్వతంగా కోల్పోవలసి వచ్చింది. అయినా ఎక్కడా కూడా తన మనోధైర్యాన్ని కోల్పోని అమర్ సాయినాథ్ ఆత్మవిశ్వాసంతో పరుగులు పెడుతూ అందరి ప్రశంసలు పొందుతున్నాడు. 2015లో 10వ తరగతి పూర్తి చేసి 2017వ సంవత్సరంలో చిత్తూరు జిల్లా ఏపీఆర్జేసీ కళాశాల నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఎంసెట్ మెరిట్ ర్యాంక్ రావడంతో దివ్యాంగ కోటాలో ఇంజనీరింగ్ సీటు లభించింది. చదువులు అద్భుతంగా రాణిస్తూ కర్నూలు పట్టణంలో జి పుల్లయ్య కళాశాలలో బీటెక్ పూర్తి చేసి టీసీఎస్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించి కొన్ని నెలల పాటు ఉద్యోగంలో కొనసాగారు. నా పేరు అమర్ సాయినాథ్. నేను ప్రొఫెషనల్ జావలిన్ థ్రోవర్ యాజ్ ఎ పారా అథ్లెట్. యాజ్ ఆఫ్ నో నేను బీటెక్ పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్లో ఫినిష్ చేశాను 2017 టు 2021 బ్యాచ్లో. అండ్ టీసీఎస్లో జాబ్ వచ్చింది. 4 months వర్క్ చేశాను. బట్ నాకు స్పోర్ట్స్ చాలా పెద్ద డ్రీమ్గా ఉన్నింది. విజన్ స్పోర్ట్స్లోనే బాగా అనిపించింది. సో దట్ నేను జాబ్ 4 monthsలో క్విట్ చేసేసి డిసెంబర్ 2021లో ప్రొఫెషనల్ జావలిన్ ట్రైనింగ్ కోసం అని చెప్పేసి వెళ్ళాను. సో రాజస్థాన్లో ఫస్ట్ ట్రైనింగ్ చేశాను. అండ్ అక్కడ కొంచెం వెదర్ కండిషన్స్ బాగాలేవు కాబట్టి అక్కడ 1 year ట్రైనింగ్ చేసిన తర్వాత మహారాష్ట్రకి వచ్చాను ట్రైనింగ్కి. ఫస్ట్ టైం ఎంప్టీ హ్యాండ్స్తో వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పుడే బిగినర్గా స్టార్ట్ చేసిన. జస్ట్ ఒక 12 meters 15 meters అలాగ త్రో వేసేవాడిని. అంతటితో ఆగకుండా తన తల్లి ఉమాదేవి ఆశయం మేరకు ఏదైనా గొప్ప విజయం సాధించాలి అనే పట్టుదలతో పారా అథ్లెటిక్స్ వైపు అడుగులు వేసి జావలిన్ త్రో పోటీలో అద్భుత ప్రతిభ కనబరుస్తూ వచ్చాడు. పారా అథ్లెటిక్స్లోని జావలిన్ త్రో పోటీలో ఒలింపిక్స్ పోటీలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించాలి అనే లక్ష్యంతో ప్రతిరోజు కఠోర సాధన చేస్తూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలో పాల్గొని బంగారు పథకాన్ని అందుకున్నాడు. అక్కడితో ఆగకుండా అమ్మ ఆశయాన్ని నెరవేర్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతూ కఠినమైన శిక్షణ తీసుకుంటున్న అమర్ సాయినాథ్ పారా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించడమే తన లక్ష్యమని తెలుపుతున్నారు. అంటే మాకు ఇయర్లీ వన్సే కాంపిటీషన్ జరుగుతుంది. అగైన్ థర్డ్ టైము 2023లో ఆడాను. అండ్ స్టేట్లో గోల్డ్ వచ్చింది. అండ్ నేషనల్లో 8th పొజిషన్లో ఉన్నాను. అగైన్ నాకైతే ఇంకా నేషనల్లో గోల్డ్ కొట్టాలి అండ్ ఒలింపిక్స్కి వెళ్ళాలన్న పెద్ద డ్రీమ్ ఉంది కాబట్టి నా డిటర్మినేషన్ అయితే ఏం అసలు ఆగట్లేదు. నాన్న వచ్చేసి మామూలుగా బట్టల షాప్లో వర్క్ చేస్తారు. ఇంకా అమ్మ కూడా డిజేబుల్డే. బట్ అమ్మ డ్రీమ్ కూడా ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండింది, ఏదైనా పెద్దగా సాధించాలి. సో దట్ విజన్ డిఫరెంట్గా ఉండాలి అని ట్రై చేస్తూ ఉంటుంది చిన్నప్పటి నుంచి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూడా ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చింది. బట్ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ ఇష్యూ వల్ల ముందుకు వెళ్ళలేకపోయాను. ఎందుకంటే నా డిటర్మినేషన్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. హోప్ ఎక్కడ వదులుకోవాలనట్లేదు. అండ్ లెట్స్ గో ఫర్ గోల్డ్ ఫర్ ద పారా ఒలింపిక్స్ అని విజన్లో ఉన్నానండి.